క్యాపిటల్ ఇన్ఫ్రా ఐపీఓలో మీరు అప్లై చేయాలనుకుంటున్నారా, లేదా ఆల్రెడీ అప్లై చేసేసారా? అయితే జస్ట్ అ సెకండ్, ఆల్రెడీ మేము లాస్ట్ వీడియోలో ఈ ఐపీఓని మేము రికమెండ్ చేయట్లేదని చెప్పాం. అయినా సరే ఎంతో కొంత లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి కదా, అప్లై చేసేద్దాం అని మీరు అనుకుంటే జస్ట్ అ సెకండ్, మా ఫ్రెండ్ ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు, వాడిని కొనుక్కుందాం. సో చెప్పరా ఫ్రెండ్, అసలు ఈ ఐపీఓలో అప్లై చేయాలా వద్దా, ఎంత లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చా లేదా, నీ ఫైనల్ వర్డిక్ట్ ఏంటో చెప్పే. అది చెప్పుకుందాం. దానికన్నా ముందు అసలు ఈ ఐపీఓ గురించి బేసిక్స్ మాట్లాడాలి కదా. సింపుల్గానే నీకు కావాల్సిన వరకు మాట్లాడుకుందాం. ఈ క్యాపిటల్ ఇన్ఫ్రా ట్రస్ట్ అనే కంపెనీ మ్యూచువల్ ఫండ్స్ లాంటిదిరా. ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు రోడ్స్, హైవే ప్రాజెక్ట్స్లో పెట్టి అక్కడ నుంచి వచ్చిన రిటర్న్స్ని ఇన్వెస్టర్స్కి పంచుతుంది. ఓకే కదా. నౌ ఈ ట్రస్ట్ ఎక్కువగా చేపట్టిన ప్రాజెక్ట్స్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, HAM టైప్ ఆఫ్ రెవెన్యూ మోడల్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఫర్ సపోజ్ ఆ ప్రాజెక్ట్కి ఒక 1000 crores ఎంతో ఖర్చు అవుతుంది అనుకో, ఒక 400 కోట్లు ముందే పే చేసేస్తుంది గవర్నమెంట్, అండ్ మిగతా 600 కోట్లు ఇన్ని సంవత్సరాలకి ఇస్తాం, నెల నెల ఇంత ఇస్తామని అనేస్తారనమాట. సో ఫైనల్గా నీకు చెప్తుంది ఏంటంటే నెల నెల ఎంత వస్తుంది ఏంటనేది ముందే ట్రాన్స్పరెంట్గా తెలిసిపోతుంది అనమాట. సో స్పెక్యులేషన్స్ ఎక్కడ ఉంటాయి చెప్పు. ఇంకా స్పెక్యులేషన్స్ లేకపోతే రేపొద్దున వాల్టైల్ ప్రైస్ మూవ్మెంట్స్ ఉండవు కదా. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా లిస్టింగ్ రోజు హెవీ గెయిన్స్ ఆర్ లాసెస్ కూడా ఉండవు. ఓకే, లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే వద్దంటావు, కాకపోతే లాంగ్ టర్మ్కి అయితే అప్లై చేయొచ్చా? ముందు చెప్పినట్టు దీని రెవెన్యూస్ ట్రాన్స్పరెంట్ గా, విజిబుల్ గా ఉంటాయి అన్నమాట. పెద్ద స్పెక్యులేషన్స్ ఉండవు. అండ్ సో ఏంటంటే లైక్ బాండ్స్ లాగా నెల నెల ఎంత వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు. సో ఒక స్టాక్ లా ఈ ఇన్వెట్ ని చూడకూడదు. సో నేను అంటుంది ఏంటంటే ఇలా స్టడీ క్యాష్ ఫ్లోస్ ఎక్స్పెక్ట్ చేసే బిగ్ పోర్ట్ఫోలియోస్ ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. అందుకనే చూడు, సెకండ్ డే క్లోజింగ్ కి NIIs ఎక్కువగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. 98% సబ్స్క్రిప్షన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. QIBs జస్ట్ 4% మాత్రమే. అండ్ ఓవరాల్ సబ్స్క్రిప్షన్ 46% మాత్రమే అయింది. ఏంటి 2 days తర్వాత కూడా ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వలేదా? అందుకనే మొన్న మన వీడియోలో కూడా స్ట్రైట్ గా వద్దులేండి అని చెప్పేసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, గుర్తుంటుంది కదా, లిస్టింగ్ గెయిన్స్ ఫ్యాన్స్ అయితే మాత్రం మామూలు స్టాక్స్ లా ఈ ఇన్వెట్స్ ని చూడకూడదు. ఇష్యూ సైజ్ ఎక్కువ కదా, అలాట్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ వస్తాయని మాత్రం అప్లై చేయకండి. లిస్టింగ్ గెయిన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం దీని నుంచి. ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో ఫాలో కొట్టేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్లు, షేర్లు చేయడం మర్చిపోవద్దు.